అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుగుదేశం పార్టీ నమోదు చేసిన ఒక అరుదైన రేర్ రికార్డు గురించి మాట్లాడబోతున్నాం. అసలు ఈ రికార్డును టీడీపీ పార్టీ ఎలా కైవసం చేసుకుంది, అసలు ఎలా సాధ్యపడింది, ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. కానీ ఏ పార్టీకి సాధ్యపడని, వీలు పడని, అసలు ఊహలో కూడా అందనటువంటి ఒక మ్యాజిక్ ఫిగర్ అయితే సొంతం చేసుకుంది టీడీపీ పార్టీ. ఏంటి మ్యాజిక్ ఫిగర్ అంటున్నావు? మొన్ననే కదా గెలిచింది ఎలక్షన్స్ లో, ఇంకా మ్యాజిక్ ఫిగర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఎలక్షన్ సంబంధించింది కాదండి. ఇది పార్టీలకు సంబంధించి, పార్టీల అంతర్గత విషయాలకు సంబంధించి, అంటే దేని గురించి అని ఒక క్వశ్చన్ అయితే మీకు ఉండే ఉంటుంది. ఇంతకీ అది ఏంటి అంటే పార్టీల సభ్యత్వ నమోదు గురించి అండి. ఇది గతంలో టీడీపీ పార్టీ మనం చూసుకుంటే గనక 2 నెలల క్రితం 1,00,000 సభ్యత్వాలు అని చెప్పి ఒక పెద్ద టార్గెట్ ని పెట్టుకొని ఇప్పటి వరకు ఏ తెలుగు రాష్ట్రంలో, అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఆ మార్క్ అయితే రీచ్ అవ్వలేదు సభ్యత్వాల నమోదులో. అయితే అటువంటి ఒక క్లిష్టతరమైన, చాలా కష్టమైనటువంటి టార్గెట్ ని పెట్టుకొని 1,00,000 సభ్యత్వాలు చేసి తీరుతానని చెప్పి కంకణం కట్టుకొని దాన్ని ఈ రోజు నెరవేర్చి అయితే చూపించేసింది.